Hi friends, welcome to my channel. Good morning from Nagpur. సో ఎస్టర్డే నైట్ అయితే మేము నాగ్పూర్లో అయితే స్టే చేసాము. ఇక్కడే స్టే చేసాము లోపల. చాలా బాగుంది, బట్ ఎక్కువ వేడిగా ఉంది. సో ఇంకా ఫుల్ ట్యాంకర్ బస్ 1250 ఇంకా ఫుల్ కోసం ఇదిగో మునిగిద్దాము. 12 లీటర్స్ వచ్చింది. ఇక్కడ 104 కదా ఉంది. లెట్స్ గో. డైరెక్ట్ గ్వాలియర్కి అయితే వెళ్ళిపోతాం మేము. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. నేను 1700 పెట్రోల్ ఫిల్ చేస్తే 477 వచ్చింది. ఐ థింక్ ఏం మర్చిపోలేదని అనుకుంటున్నాను నేనైతే. గోప్రో కూడా అయితే ఛార్జ్ ఉంది. ఏంటంటే మన బైక్ ద్వారా అయితే గోప్రో ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. ఇంకా మొబైల్కి వచ్చేసి అయితే పెట్రోల్ అదే నైట్ స్టే చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ పెడతాను కొంచెం సేపు. లేదంటే మధ్యాహ్నం హోటల్స్ దగ్గర లంచ్ కాగుతాం కదా, అప్పుడు పెడుతున్నాను. ఐఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది అసలుకి. జస్ట్ మనం వాడకుండా అలా పెట్టినా కూడా చాలు, అసలుకి ఫుల్ టెంపరేచర్ పెరిగిపోతుంది. 500 వెళ్ళొచ్చు అంట, 492 రేంజ్ వెళ్ళొచ్చు. ఇలాగే క్లైమేట్ ఉండి మంచిగా కూల్గా ఉంటే పెట్రోల్ ఆవిరవ్వదు. హీట్ అయితే నైట్ వరకు అలాగే ఉంది, ట్యాంక్ హీటు. గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టలేదు ఇంకా. వయా సాగర్ మీద అయితే వెళ్తున్నాం మనం గ్వాలియర్కి. సియోని సాగర్. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు, బట్ మధ్యాహ్నం ఎలా ఉంటుందో భయంగా ఉంది. డే 3లో ఫస్ట్ టోల్ గేట్ ఇదైతే. ఇక్కడ ఎంత ఉన్నాయి ప్రైజెస్. ఈ టోల్ గేట్లు కాదు కానీ బైక్ కాబట్టి సరిపోయింది. టోల్ గేట్లకి అయితే అయ్యిద్ది ఒక 7-8,000 అయ్యిద్ది కేదార్నాథ్కి అయితే. ఏంటంటే మేము లాస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఓన్లీ కార్కి మాత్రమే. స్ట్రైట్ రోడ్డు, ఎక్కడ తిరగక్కర్లేదు. అంటే చిన్న డైవర్షన్ ఉంటాయి అంతే. చిన్న డైవర్షన్ అయితే ఉంటాయి, అవి మనం తెలిసిపోయిద్ది. వాటి ఇంకేమైనా మేజర్ కావాలంటే అప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుందాము. నేను అనుకుంటున్నా సింగిల్ రోడ్ అనేసి, అదే మీన్ ఒకటే హైవే, ఎక్కడ తిరగక్కర్లేదని గ్వాలియర్ వరకు. నేను అనుకోవడం రాజస్థాన్ రైడ్ వెళ్ళినప్పుడు దాన్ని కవర్ చేద్దామని. సో సింగిల్గా వెళ్తాను అయితే. సింగిల్ బైక్ పైన ఒక్కడిని ఏంటంటే ఇబ్బంది అయిపోతాయి వెనకాల కూర్చున్న వాళ్ళకి. వెనకాల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, బ్యాక్ సైడ్ అయితే కష్టం. ఇక్కడ డ్రైవింగ్ సీట్ కూడా కష్టమే, కానీ కింద సీట్ మాడిఫికేషన్ చేయించుకోవాలి. అబ్బా, మొత్తం అన్ని ట్యూబ్లే కట్టేసాడు, టైర్లు అన్నీ మెరుస్తూనే ఉన్నాయి. భలే మెరుస్తున్నాయి అబ్బా. బాగుందబ్బా, పచ్చగా ఉంది చాలు. మొత్తం గ్రీన్ ఉంటే మరీ ఎండిపోతే ఘోరంగా ఉంటాయి.
ఎవడో మౌంటైన్ డ్యూ పడేసాడు తాగేసి. ఇదంతా ఫారెస్ట్ మొత్తం. పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. వేర్ హెల్మెట్స్ రైట్ సైడ్. మనకి టైగర్ రిజర్వ్ అయితే వస్తుంది. ఏంటంటే అది ఫుల్ ఫారెస్ట్. ఫారెస్ట్ మధ్యలో హైవే అయితే ఉంటుంది, అంటే పెంచ్ టైగర్ రిజర్వ్. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్గా అయితే మనం స్టార్ట్ అయిపోదాము. ఇది ఇక్కడికి వచ్చి నేను బలి వస్తాను. మైలేజ్ 36 వస్తానంట లీటర్కి. లాస్ట్ టైం నాకు ఇదే రోడ్లో 48 దాకా చూపించింది. బట్ దీనికన్నా స్లోగా వెళ్తే క్రూజ్ కంట్రోల్ అయితే పెట్టేసాను నేను. ఆరామ్సే పోతూ ఉంటుంది. వెళ్ళా 44 200 మీటర్స్ రైట్. ఇదేనేమో 200 మీటర్స్ కదా. కిందంతా ఫారెస్ట్, పైన వచ్చేసి హైవే ఉంది. మన హైవే పైన కిందంతా ఫారెస్ట్. ఏంటంటే ఎనిమల్స్ ఫ్రీగా తిరగడానికి రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోతున్నాయి. అందుకనే వీళ్ళు ఫ్లైఓవర్ టైప్లో అయితే చేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మెయిన్ ఒకటి ఉంటుంది. కానీ ఇది మంచి పద్ధతి కదా, వాటి పాటిగా వెళ్తూ ఉంటాయి. రోడ్ల మీదకి అయితే రాలేవు, ఇంత హైట్ అయితే ఎక్కలేవు అవి. టోల్ రోడ్డా అప్పుడే కాదు. నెక్స్ట్ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర వీలైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. పకోడీ అంట, బాగుంది. తింటుంటే మాత్రం బాగుంది. మంజూరి అవుతున్నట్టుంది. ట్రై ఒకటి చేసుకో, వేసుకొని నువ్వు చేత్తో తీసుకోవాలి. ఏదో కారం ఇచ్చాడు, బాగానే ఉంది. పోహ ఎలా ఉంటుందో తెలీదు. ఇదైతే ఇప్పుడే దింపాడు పొయ్యి మీద నుంచి. ఇప్పుడే బ్రెడ్ బజ్జీ అయితే వచ్చింది. ఏం బ్రెడ్ బజ్జీ అంటారో ఇంకేమైనా అంటారో తెలియదు. మధ్యలో అయితే ఆలు కూర ఉంది, పైన బ్రెడ్, దానిపైన బజ్జీ. మొత్తం 3 లేయర్స్ అయితే ఉంది. టేస్ట్ చేస్తాం. దీనికి కారం సైడ్. పోహా కన్నా బాగుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ తురియా. ఊరి పేరు తురియానా. ఇంకెక్కడి నుంచి అయితే టైగర్ రిజర్వ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇద్దరం కలిపి 5 ప్లేట్స్ అయితే తిన్నాము. 140 రూపీస్ అయింది, బడ్జెట్లో అయింది. నెక్స్ట్ వచ్చి టేస్ట్ విషయంకి వస్తే చాలా బాగుంది నిజంగానే. పోహా వచ్చేసి మాకు అలవాట్లేదు కాబట్టి అంతగా ఏమి అనిపించలేదు. ఆ పకోడీ, నెక్స్ట్ వచ్చి బ్రెడ్ బజ్జీ, అవే 2 ప్లేట్స్ అయితే తిన్నాము. పోహా మాత్రం 1 ప్లేట్ అయితే తిన్నాము. అలవాట్లేదు, అలవాటు ఉంటే అదే బాగుంటుంది. మనకి ఎక్కువ బజ్జీలు బోండాలు అది అలవాటు కాబట్టి దాన్ని అయితే తినగలిగాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే లాస్ట్ పెట్రోల్ పంప్. ఇది దాటితే మనకి కొంచెం దూరం వెళ్ళాల్సిందే. ఫుల్ ఘాట్ సెక్షన్ ఇది. ఫుల్ ఘాట్ కాదు, ఇదంతా ఘాట్ సెక్షన్. ఇది బాగుంటుంది, నాకు ఇష్టమైన ప్లేస్ ఇది టైగర్ రిజర్వ్. ఇక చాలా యాక్సిడెంట్స్ కూడా అయితే ఎక్కువ అవుతాయి. ఏంటంటే ఈ అక్కడక్కడ స్లోప్స్, అందులోకి సిమెంట్ రోడ్డు కదా, కొంచెం బ్రేక్లు అనేవి అంత గ్రిప్ అయితే ఉండదు.
మీరు చూస్తుంటే ఎక్కువ అక్కడక్కడ స్కిడ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఏంటంటే బ్రేక్ కొట్టామనుకో నిలబడి జారుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మధ్య చిన్న విలేజ్, మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఘాటు, ఇలా ఉంటుంది ఇది. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one, only one. Until I broke the rules, my life destroyed. Life destroyed. Until I walk awake, scream my mind, I shout, the ground shakes. Can I be your superhero? It's the first time of today. Today. You are the strength, you're all I need. Gonna give it a shot, only one of me, to shield you all from the enemy. You're a superhero. You're a superhero. సో ఏంటి టోల్ గేట్ ఎంత రష్ ఉంది. మేము బై మిస్టేక్ రాంగ్ రూట్లో అవుతుంది. ఏది వెయ్యింగ్ వెయ్యింగ్ బ్రిడ్జ్ ఇది. వెయింగ్ బ్రిడ్జ్ పైన వచ్చేసాం మనం. వెయింగ్ బ్రిడ్జ్, కాటా బ్రిడ్జ్ ఇది. ఇక అది మనం వెళ్ళాల్సింది. అయ్యా ఇటెందుకు దూరం అసలు మనం. ఇది హారన్ అప్పుడప్పుడు పని చేయడం నేను జోగా. అయ్యా ఆ ట్రాఫిక్కి మేమైతే వెయింగ్ బ్రిడ్జ్ వెళ్ళిపోయాము. మొత్తం ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా, ఇంకా దాహం వేస్తుంది. టైం వచ్చి ఇంకా 9 కూడా అవ్వలేదు ఇంకా. అప్పుడే దాహం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అంట. బిసన్ రెస్టారెంట్. అది రెస్టారెంట్ ఎక్కడ ఉందయ్యా? పూల్ గుడిసెలు ఉన్నాయా? గుడి ఉంది. ఓ
బాగుంది రెస్టారెంట్. జీపులు ఉన్నాయి, సఫారీ ఉంది అనుకుంటా. సీతాకోక చిలుకలు అయితే చాలా ఉన్నాయి అసలు. ఇప్పుడు చిన్న డ్రింక్ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇది 4th టోల్ గేట్. ఇది 185 అంట. బా, ఏమున్నాయరా నా రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దీనికి పోయి 185 డబ్బు. మేము దాలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఊరు పేరు తెలియదు, సంథింగ్ నది అయితే ఉంది, భలే ఉంది నది అయితే. ఇంకా చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. ఇంకా మాకు టైం లేదు, మేము వెళ్ళాలి చక్కగా. ఇక్కడ గుడ్లు కూడా ఉతికేస్తున్నారు అందరూ. బాగుంది, నది అయితే గ్రీన్గా ఉంది, బాగుంది. ఓహో, లారీ డ్రైవర్లు స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. అయితే దిగి స్టెప్స్ ఉన్నాయి. కర్రీస్ పాయింట్. ఓహో, అన్నం పోతున్నాం. దావా దావా దావా, వీళ్ళు దాబా పలకడం దావా వా దావా. ఇంకా 110 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట సాగర్కి. వీళ్ళు పేపర్లు వేసేస్తున్నారు, పుచ్చకాయలు. వాటర్ మెలన్స్ అవి తమిళనాడులో ఉంటాయి, కూర సన్నగా. ఫైనల్లీ వి గాట్ రెయిన్. వర్షం పడుతుంది. నా బైక్ అక్కడ ఉంది, నేను మాత్రం అక్కడ ఉన్నా. కారు ఎగిరిపోయింది. పరిగెత్తి 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 పరిగెట్టింది తెలుసు. మొత్తం రెయిన్ కోట్స్ అయితే వేస్తాము. మూడు రోజులు ఎండలో తిరిగి 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 లాస్ట్కి ఇప్పుడు వర్షం పడుతుంది. ఎంత స్పీడ్గా పరిగెట్టింది తెలుసు. ఇంతసేపు అంతా వర్షం అయితే పడింది, సో అందుకనే క్యామ్ అయితే లోపల పెట్టేసాము. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నేను ఆపినప్పుడు అయితే వర్షం పడుతుంది. ఇంతసేపు అంతా వర్షం పడింది రా ఆయన, వచ్చంగా పడింది వర్షం అయితే. దానికే ఇప్పుడు నా ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, ఫోన్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టేశాను. నా ఫోన్ నా ఫోన్ అయితే 27. అబ్బా, హాయిగా ఉంది వర్షం పడితే. అలసిపోయిన వాడికి బూస్ట్ ఎలాగో, ఈ ఎండకి ఎండిపోయిన వాడికి వర్షం అలాగా, అంతే. బీభత్సంగా ఎంజాయ్ చేసాం. ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్, నైస్. ఝాన్సీ 137. గ్వాలియర్ ఇంకా గ్వాలియర్కి వచ్చేసి 110 కిలోమీటర్స్ అయితే ఉంది. మళ్ళీ వాన వచ్చేస్తుంది, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. మేము మళ్ళీ రెయిన్ గేర్ అంతా వేసేసాము. ఇంతకుముందు అయితే ట్యాంక్ బ్యాగ్ తిప్పాను, మళ్ళీ ఇప్పుడు వేసా. అంటే లైట్గా చుక్కలు పడుతున్నాయి. పెట్రోల్ బంక్లో ఆగాము, ఎందుకంటే వాటర్ కోసం అని చెప్పి. అక్కడ కూలింగ్ అంత లేదు, జస్ట్ తాగొచ్చు, నార్మల్ వాటర్ ఉన్నట్టు, మరీ వేడిగా లేవు, బాగుంది చాలు. మేము కూలింగ్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అవి లేదు. జస్ట్ ఇప్పుడే బోర్డు అయితే క్రాస్ అయ్యాను. గ్వాలియర్కి రైట్ వెళ్ళాలి మనం. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటా. లాస్ట్ టైం వచ్చాం కదండి.
వైట్. వైట్ మొత్తం కింద పడిపోతుంది. బెటర్ ఏంటంటే ఆపేయడం బెటర్.